ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఎంతో బాధాకరమైన విషయము, నిజంగా చాలా బాధాకరమైన విషయము. దేవుని పిల్లలారా, మీ ముందుకు రావడం జరిగింది. ఆ విషయము చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఆ అనంతపూర్లో ఆ ప్రాంతంలో కొంతమంది దైవజనులు, పెద్దలు ఆదివారమున స్వార్థ ముగించుకుని ఆరాధన ముగించుకుని స్వార్థ ప్రకటించడం కోసం బస్సు మీద వెళ్ళినట్టున్నారు. దానికి వాహనం తీసుకువెళ్ళినట్టున్నారు. అక్కడ ఎంత దారుణమైన దాడి జరిగిందంటే ఒక్కసారి చూడండి దేవుని పిల్లలారా. ఆదివారం జరిగినట్టుంది ఇది. ఈ రోజు నేను యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే అది కనిపించింది వీడియో. జై శ్రీరామ్ అని చెప్పమంటున్నారండి వాళ్ళని. హైందవ సహోదరులైన వారు ఎంతో మంది మంచోళ్ళు ఉన్నారు. కలిసి మలిసి ఉండే దేశం మన భారతదేశం. దేవుని పిల్లలారా, ఎంతో చక్కని రీతిగా అందరినీ కూడా ప్రేమ కలిగి నివసిస్తూ వెళ్ళిపోతూ, కానీ కొంతమంది మతోన్మాదాలు తయారయ్యే దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద జరిగే దాడి ఇంతంత కదా. బస్సులు పగలగొట్టేశారు. వాళ్ళ జై శ్రీరామ్ అని చెప్పమంటున్నారు. దేవుని పిల్లలారా, ఎంత వివక్ష. మొన్న భీమవరం ఉండి గ్రామంలో ఆ చర్చిస్ పడగొట్టడం అని చాలా ఘోరము. ఒక టార్గెట్ పెట్టుకుని కొన్ని దళాలు, కొన్ని గ్రూప్స్ ఒక టార్గెట్ పెట్టుకుని క్రైస్తవులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దేవుని పిల్లలారా, అనంతపూర్లో జరిగింది ఈ సిచ్యువేషన్. ప్రార్థన చేయండి, మీరు అనుదినము ప్రార్థన చేయండి. ప్రభు తన కృపా బాహుల్యత తను ఆరాధిస్తున్న బిడ్డలకు చూపించేటట్టు మీరు ప్రార్థన చేయండి. నేను ఇప్పుడే చూశాను, అందుకే మీకు పరిచయం చేసి ప్రార్థన చేపిద్దామని చూపించాను. మేము మా గ్రూప్ లో ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లలారా, మీరు మర్చిపోకుండా క్రైస్తవులపై జరిగే ప్రతి దాడి విషయాలు కూడా దేవుణ్ణి వేడుకుందామండి. దేవుడే సహాయం చేయాలి మనకి.